అపరిమిత సంఖ్యలో అణ్వాయుధాలు తయారు చేయాలని ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ మరోసారి తన అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. జపాన్ ప్రధాని ఇషిబా, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ల మధ్య తాజాగా ద్వైపాక్షిక భేటీ జరిగింది. ఈ క్రమంలోనే అమెరికాను అడ్డుకునేందుకు ఈ వ్యూహాన్ని అనుసరించాలని కిమ్ ఆదేశించినట్లు సమాచారం. కొరియన్ పీపుల్స్ ఆర్మీ 77వ వ్యవస్థాపక దినోత్సవంలో పాల్గొన్న కిమ్ అత్యాధునికమైన అణ్వాయుధాల అభివృద్ధికి పూర్తి స్థాయిలో కట్టుబడి ఉన్నామంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. న్యూక్లియర్ ఫోర్స్ సహా ప్రత్యర్థులను భయపెట్టే అన్ని రకాల ప్లాన్లను బలోపేతం చేయాలని సైన్యానికి ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా రష్యాకు తన మద్దతును పునరుద్ఘాటించారు. మాస్కో ప్రజలు, దళాలు వారి దేశ సార్వభౌమాధికారం, భద్రత, ప్రాదేశికతను కాపాడుకునేందుకు కృషి చేస్తున్నాయని కిమ్ పేర్కొన్నారు. అయితే గతంలో ట్రంప్ అధికారంలో ఉన్న సమయంలో కిమ్ విషయంలో కొన్ని సందర్భాల్లో కఠినంగా ఉన్నా మరికొన్నిసార్లు చూసి చూడనట్లు వ్యవహరించారు. 2018లో వియత్నాంలో జరిగిన భేటీలో అణ్వాయుధాలు వదిలేసే విషయంలో ఉత్తర కొరియా వెనక్కి తగ్గలేదు. దీంతో నాటి చర్చలు విఫలమయ్యాయి. ఇక బైడెన్ అధికారంలోకి వచ్చాక ఇరు దేశాల మధ్య దూరం మరింత పెరిగింది. మరోవైపు ఇటీవల దక్షిణ కొరియా, జపాన్లతో ఉత్తర కొరియా సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. గతేడాది వరుసగా క్షిపణి పరీక్షలు చేస్తూ కిమ్ కవ్వింపు చర్యలకు దిగారు. దక్షిణ కొరియా, అమెరికా నుంచి తమకు ముప్పు పొంచి ఉందని కిమ్ ఆరోపిస్తున్నారు. తమపై దాడికి పాల్పడితే ఎదుర్కోవడానికి తమ వద్ద అణ్వాయుధాలు సిద్ధంగా ఉన్నాయని హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలోనే దక్షిణ కొరియా, అమెరికాపై దాడి చేయడానికి అవసరమైన శక్తి సామర్థ్యాలను కిమ్ సేనలు వేగంగా పెంచుకుంటున్నాయి. అణ్వాయుధాలు, ఖండాంతర క్షిపణులను వేగంగా తయారు చేస్తోంది. కిమ్ సాయానికి ప్రతిగా రష్యాకు చెందిన నిపుణులు ఉత్తర కొరియా అణ్వాయుధాల అభివృద్ధి, క్షిపణుల తయారీలో సాయం చేస్తున్నారని ఇటీవల అమెరికా ఇంటెలిజెన్స్ నివేదికలు వెల్లడించాయి. దీనికి తోడు ఉత్తర కొరియా త్వరలోనే న్యూక్లియర్ బాంబు పరీక్ష నిర్వహించవచ్చని దక్షిణ కొరియా ఇంటెలిజెన్స్ సంస్థలు కూడా నివేదికలిచ్చాయి. దీనికి తగినట్లుగానే తాజాగా కిమ్ ప్రకటన వెలువడ్డంతో కొరియా ద్వీపకల్పంలో ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశముందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.